నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ కొత్త జీవితం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మానస చిన్నతనం నుంచి తల్లిదండ్రుల కంటే ఎక్కువగా తన అన్నయ్యనే ప్రేమించేది. చిన్నతనంలోనే తన తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయినప్పుడు తల్లిదండ్రుల కంటే ఎక్కువగా తన అన్నయ్య తనని ప్రేమగా చూసుకున్నాడు. అతను వయసులో చిన్నవాడే కానీ మనసులో మాత్రం చాలా పెద్దవాడు. వినయ్ ఇంటి బాధ్యత అంతా తీసుకున్నాడు. మానసని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. తన చిన్న చిన్న చేతులతో వంట కూడా చేసి తన చెల్లెలు మానసకి తినిపించేవాడు. చాలా ప్రేమగా తల్లిదండ్రుల లేని లోటు తెలియకుండా చూసుకునేవాడు. వినయ్ ఇంకా మానస ఒకరిని వదిలి ఒకరు ఉండలేకపోయేవారు. కష్టపడి చదివి వినయ్ ఆఫీస్లో మంచి ఉద్యోగం సంపాదించాడు. అదే సమయంలో మానస ఇంకా కాలేజీ చదువులు చదువుకుంటూ ఉంది. సెలవుల రోజులు మాత్రం మానస ఇంకా వినయ్ ఇద్దరు ఇంట్లో ఉండి ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేస్తూ ఉండేవారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఉన్నప్పుడు ఏ ఇంట్లో అయినా సంబంధాలు బాంధవ్యాలు మంచిగానే ఉంటాయి. కానీ తల్లిదండ్రులు ఇద్దరూ చిన్నప్పుడే వాళ్ళని విడిచిపెట్టారు. ఒంటరిగా ప్రతి ఒక్క విషయము వ్యవహరించాల్సి వచ్చినప్పుడు ఆ సమయంలో వినయ్ వయసు సుమారు 15 సంవత్సరాలు మాత్రమే. తండ్రి మరణం తర్వాత మానసని వినయ్ చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే తల్లి కూడా చనిపోయింది. చిన్నప్పటి నుంచే పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ పనిచేసి డబ్బులు సంపాదించి చెల్లెలకి తనకి స్కూల్ ఫీజులు కాలేజీ ఫీజులు కట్టేవాడు. తను చాలా కష్టపడి పనిచేసేవాడు. కృషి అంకిత భావంతో పనిచేయడం వల్ల తన జీవితంలో విజయాలు సాధించగలిగాడు. అన్నా చెల్లెళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమ కూడా చాలా విలువైంది. మానస వినయ్కి చెల్లెలైనప్పటికీ వినయ్ ఒక తండ్రిలాగా తన చెల్లెల బాధ్యతల్ని తీసుకున్నాడు. అలాంటి వినయ్ ఒక అమ్మాయిని ప్రేమించాడు అన్న విషయం తెలియగానే మానస పక్కింట్లో ఉండే ఒక ఆంటీని తీసుకుని సంబంధం మాట్లాడడానికి వెళ్ళిపోయింది. తన అన్నయ్య సెలక్షన్ చూసి మానస చాలా గర్వపడింది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. అంతేకాకుండా చాలా వినయంగా మంచిగా అనిపించింది. మానస తన కుటుంబ పరిస్థితి గురించి తన అన్నయ్య గురించి స్పందన వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు స్పందన తల్లిదండ్రులు కూడా అలాంటి కష్టపడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తితో తమ కూతురికి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. పెళ్లి రోజు వినయ్ ఇంకా స్పందన చాలా అందంగా ఆనందంగా కనిపించారు. మానస కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు తనకు కూడా ఒక సోదరి రాబోతుంది. వదిన రూపంలో తనకు ఒక స్నేహితురాలు వస్తుందని తన మనసులో విషయాలన్నీ పంచుకోవడానికి ఒక ఆడదిక్కు తోడుగా రాబోతుందని మానస అనుకుంది. ఎంత అన్నయ్య అయినా తనతో అన్ని చెప్పుకోలేదు కదా. వదినలా కాకుండా ఒక అమ్మలా తనని ప్రేమించాలని తను నిర్ణయం తీసుకుంది. వినయ్ మానసని అన్నయ్యలా కాకుండా ఒక తండ్రిలా చూసుకునేవాడు. ఇప్పుడు స్పందన రూపంలో మానసకి తల్లి కూడా దొరకబోతోందని మానస చాలా సంతోషించింది. మెల్లగా వినయ్ వివాహ జీవితం ప్రారంభించబడింది. స్పందన మొదట్లో చాలా ప్రేమగా ఉండేది. మానస కూడా చాలా ఉత్సాహంగా తనకి అమ్మలేని లోటు ఇప్పుడు తీరబోతోందని చాలా సంతోషించింది. స్పందన మానస ఇద్దరూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. సమయం ముందుకు కొనసాగుతూ ఉంది. సాయంత్రం అయ్యేసరికి ఆ ఇంటి వాతావరణం అంతా చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా మారిపోయేది. నవ్వులతో నిండిపోయేది. వినయ్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే మానస చదువు గురించి సిలబస్ గురించి ఆరా తీసేవాడు. మానస ఏం ఇష్టపడుతుందో ఏం తినాలనుకుంటుందో అవన్నీ ఓపిగ్గా చేసి పెట్టేది స్పందన. కానీ మెల్లమెల్లగా ఆ అన్నా చెల్లెళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమను చూస్తూ ఉంటే స్పందనకి ఈర్ష్యగా అనిపించేది. తన భర్త తనకంటే ఎక్కువగా తన చెల్లెల్ని ప్రేమిస్తున్నాడు అని స్పందన అసూయపడేది. మెల్లమెల్లగా స్పందన వైఖరి మారిపోయింది. మానస మీద పెద్దగా శ్రద్ధ చూపించడం లేదు. ఒకరోజు సాయంత్రం మానస కాలేజీ నుంచి వచ్చేసరికి స్పందన వంటగదిలో కూరగాయలు కట్ చేస్తూ ఉంది. వెంటనే మానస వంటగదిలోకి వెళ్ళి, వదినా, పొద్దున నాకు నువ్వు లంచ్ బాక్స్లోకి చేసిన ఫ్రైడ్ రైస్ అస్సలు బాగోలేదు. చాలా కారంగా ఉంది. అస్సలు తినలేకపోయాను. నువ్వు పొరపాటున అందులో కారం ఎక్కువ వేసేసినట్టున్నావు. నేను అస్సలు మధ్యాహ్నం తినలేకపోయాను అని చెప్పినప్పుడు స్పందన ఏమీ మాట్లాడలేదు. మౌనంగానే ఉంది.
ఆ తర్వాత 2-3 రోజులు అదే విధంగా ఉప్పు, కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న భోజనాన్ని మానస కోసం ప్యాక్ చేసింది స్పందన. మానసకి ఇంకేం చేయాలో అర్థం కాలేదు. మౌనంగానే ఉండిపోయింది. ఒకరోజు వినయ్, స్పందన ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. మానస కూడా ఇంట్లోనే ఉంది. అదే సమయంలో ఇంటి డోర్ బెల్ మోగింది. అప్పుడు మానస తలుపు తెరవడానికి తలుపు దగ్గరకు వెళ్ళింది. బయట ఒక మహిళ, ఇంకా ఒక కుర్రాడు నిలబడి ఉన్నారు. నేను మీ అమ్మ వాళ్ళ స్నేహితురాల్ని, నేను లోపలికి రావచ్చా అని ఆవిడ అడిగినప్పుడు మానస ఆవిడకి లోపలికి రావడానికి అనుమతి ఇచ్చింది. వినయ్ ఆవిడ్ని చూడగానే వెంటనే ఆమెను గదిలోకి తీసుకెళ్లాడు. టీ తీసుకురమ్మని మానసతో చెప్పాడు. మానస టీ తీసుకొని గదిలోకి వెళ్ళినప్పుడు వారి మాటలన్నీ మానసకి స్పష్టంగా వినిపిస్తూ ఉన్నాయి. మీ చెల్లెలి ఆనందం కోసం నువ్వు ఏమైనా చేస్తావని నాకు బాగా తెలుసు. వీడు నా కొడుకు, సిటీలో మంచి కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, చాలా మంచివాడు, మీరు ఇతన్ని చాలా ఇష్టపడతారు అని మాట్లాడుతూ ఉందావిడ. అదే సమయంలో మానస టీ కప్పులతో తలుపు దగ్గర నిలబడుంది. మానసని చూడగానే వినయ్, అక్కడే నిలబడ్డావేం మానస, టీ తీసుకొచ్చి వాళ్ళకివ్వు అని అన్నాడు. మానస టీ ఇచ్చి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తరువాత వినయ్తో ఆవిడ చాలాసేపు మాట్లాడింది. వచ్చిన వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తరువాత వినయ్ ఇంకా స్పందన ఇద్దరూ తమ గదిలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. స్పందన వినయ్తో ఈ సంబంధం మంచిదని, మానసకి పెళ్లి చేసేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అంటూ వినయ్కి చెబుతుంది. వెంటనే వినయ్, ఏం మాట్లాడుతున్నావు స్పందన నువ్వు, తనకిప్పుడు 21 సంవత్సరాలు మాత్రమే, నేను తనకిప్పుడే పెళ్లి చేయాలని అనుకోవడం లేదు. తను ఇంకా చదువుకోవాలి అని అనుకుంటుంది. తను ఎంతవరకు చదువుకోవాలి అని అనుకుంటే నేను అంతవరకు చదివిస్తాను. తనకిప్పుడప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు అని వినయ్ అన్నాడు. కానీ మానస వదిన స్పందన వినయ్తో చదువు చదువు అంటున్నారు, ఆడవాళ్ళు చదువుకుని ఏం చేస్తారు, ఎప్పటికైనా మనం మానసకు పెళ్లి చేయాల్సిందే కదా, ఇలాంటి మంచి సంబంధం మళ్ళీ మళ్ళీ వస్తుందా ఏంటి అని మాట్లాడుతూ ఉంది. మానస కూడా ఒక పక్కన నిశ్శబ్దంగా నిలబడి వాళ్ళిద్దరి సంభాషణ వింటూనే ఉంది. మరుసటి రోజు ఉదయం వినయ్ టిఫిన్ చేస్తూ ఉన్నప్పుడు స్పందన, నిన్నొచ్చారు కదా, వాళ్ళ గురించి మీరేం ఆలోచించారు, వాళ్ళు మాట్లాడే విధానం చాలా బాగుంది, ఆ అబ్బాయి కూడా చాలా అందంగా ఉన్నాడు అని మాట్లాడుతూ స్పందన మానస వైపు చూస్తూ, మానస నువ్వేమంటావు, ఈ సంబంధం మాకైతే నచ్చింది, వాళ్ళు మంచి వాళ్ళల్లా ఉన్నారు, నీ ఉద్దేశం కూడా చెబితే బాగుంటుంది అనగానే మానస, నేనేం చెప్తాను వదినా, అన్నయ్యకి నచ్చితే నాకు నచ్చినట్టే, నీకు నచ్చితే నాకు ఎలాంటి అభ్యంతరము లేదన్నయ్యా అని చెప్పినప్పుడు మానస అన్నయ్య వినయ్ కూడా చాలా సంతోషించాడు. వినయే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ స్థితిగతులు, ఇంటి పరిస్థితులు అన్నీ చూసొచ్చాడు. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఆ సంబంధాన్ని ఖాయం చేసుకుని మరీ వచ్చాడు. ఆ అబ్బాయి పేరు హేమంత్, సిటీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే నిశ్చితార్థం ఎప్పుడు చేసుకోవాలి, పెళ్లి ముహూర్తం ఎప్పుడు పెట్టుకోవాలి అనే విషయాల గురించి కూడా మాట్లాడేసి వచ్చాడు వినయ్. నిశ్చితార్థం రోజు రానే వచ్చింది. స్పందనే స్వయంగా మానసని చాలా అందంగా రెడీ చేసింది. మానస కోసం మంచి మంచి బట్టలు కూడా తెచ్చింది. పెళ్లి సన్నాహాలన్నీ ప్రారంభించబడ్డాయి. ఇప్పుడు నేను కేవలం వినయ్కి చెల్లిని మాత్రమే కాదు, నేను ఒకరికి భారీగా కూడా మారబోతున్నాను అని మానస అనుకుంది. పెళ్లి రోజు దగ్గరకు వస్తున్నప్పుడు మానస హృదయ స్పందన వేగంగా మారింది. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయాను. మా అన్నయ్య ఒక్కడే ఒంటరిగా నన్ను పెంచాడు, నా బాధ్యతలన్నీ తీసుకున్నాడు. మళ్ళీ ఈరోజు నేను ఒంటరిగా మారిపోతున్నట్టుగా అనిపిస్తోంది అని మానస ఆలోచిస్తూ ఉన్నప్పుడు వినయ్ మానస దగ్గరకు వచ్చి, మానస నువ్వు అంతలా ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు అంటూ మానసని కౌగిలించుకొని, నేనెప్పుడూ నీకు సంతోషాన్నే ఇస్తాను, నీ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను, నువ్వు ఇప్పటి వరకు నన్ను ఎంతగానో ప్రేమించావు, ఇప్పుడు నా గౌరవాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. మీ అత్తగారింట్లో నీకు ఏ సమస్య వచ్చినా నువ్వు నాతో చెప్పు, నేను నీ కోసం ఆ భగవంతుడిని ప్రార్థిస్తూనే ఉంటాను. మీ అత్తారింట్లో నీకు ఏ సమస్య రాకూడదు అని నేను ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఒకవేళ వచ్చినా కూడా నేను ప్రతి సమస్యని నీకు దూరం చేస్తాను, నువ్వేమీ భయపడకు, నీ మంచితనంతో ప్రతి ఒక్కరి హృదయాన్ని నువ్వు గెలుచుకుంటావు, నీ గురించి నాకు బాగా తెలుసు, నువ్వు ప్రతి పరిస్థితిని మంచిగా హ్యాండిల్ చేయగలుగుతావు అంటూ ధైర్యం చెప్పాడు. పెళ్లి రోజు రానే వచ్చింది.
వివాహ కార్యక్రమాలన్నీ చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. హేమంత్ మానస మెడలో తాళి కట్టాడు. పెళ్లి కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఇప్పుడు మానస హేమంత్కి భార్య అయ్యింది. అప్పగింతల సమయంలో వినయ్ మానసని కౌగిలించుకుని చాలాసేపు ఏడ్చాడు. హేమంత్తో నా చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకోండి, చిన్నప్పటి నుంచి నా చెల్లెలి కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా నేను చూసుకున్నాను అంటూ బాధగా చెప్పాడు వినయ్. ఆ తరువాత స్పందన కూడా మానసని కౌగిలించుకొని కొత్త వ్యక్తులు, కొత్త ప్రదేశాలు అన్నీ నీకు నెమ్మది నెమ్మదిగా అలవాటవుతాయి. నువ్వు ప్రతిదీ నెమ్మది నెమ్మదిగా నేర్చుకుంటావు. నువ్వు నీ నోరు మూసుకొని కళ్ళు చెవులు తెరిచుంచి ప్రతి పరిస్థితిని మౌనంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అక్కడ పెద్దవాళ్ళకి ఎదురు చెప్పొద్దు, అణిగి మణిగి ఉండు అంటూ చెప్పి తన మీద చెయ్యి వేసి ఆశీర్వదించింది స్పందన. మానస హేమంత్ చెయ్యి పట్టుకొని అత్తగారింట్లో అడుగుపెట్టింది. మానస ఆ ఇంట్లో అడుగు పెట్టగానే మానస అత్తగారు, నువ్వు చిన్నింటి నుంచి ఇక్కడికి వచ్చావు. ఈ వాతావరణం మీ ఇంటి వాతావరణంలా ఉండదు. మీ ఇంటి వాతావరణం మా ఇంటి వాతావరణం ఒకేలా ఉండవు. తొందరగా నువ్వు మా ఇంటి వాతావరణానికి అలవాటు పడ్డానికి ప్రయత్నించు అని చెప్పింది. వివాహం తర్వాత కొన్ని రోజులు గడిచిపోయాయి. ఆ ఇంట్లో ఎవ్వరూ మానసతో పద్ధతిగా మాట్లాడరు. తన భర్త హేమంత్ ముఖం మీద ఎప్పుడూ కోపమే ఉంటుంది. భోజనం చేసేటప్పుడు కూడా ప్రతి వంటకానికి వంక పెడుతూ తినేవాడు హేమంత్. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే 100 రకాల వంకలు చెప్పి ఉప్పు ఎక్కువైంది, కారం తక్కువైంది, మసాలాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ 1,00,000 కారణాలు చెప్పి చేసే భోజనం కూడా ఆపి మానస వైపు చూస్తూ, ఇప్పటి వరకు నువ్వు ఇంకా వంట నేర్చుకోనే లేదు, ఇంకెప్పుడు నేర్చుకుంటావు, ఇకనైనా సరిగ్గా వంట నేర్చుకో అంటూ కోపంగా, నువ్వు రోజు కూరగాయలు ఎక్కడ తీసుకొస్తున్నావు, నీ ఇష్టం వచ్చిన చోట కాకుండా నేను చెప్పిన చోటే తీసుకురా అని చెప్పాడు ఒకరోజు. మానస మాత్రం ఎదురు మాట్లాడకుండా మౌనంగానే ఉండేది. మానస అత్తగారు మాత్రం, ఇంట్లో ఎలాంటి బట్టలు వేసుకుంటున్నావు, నువ్వు పంజాబీ డ్రెస్సులు వేసుకోవద్దు, నువ్వు చీరలు మాత్రమే వేసుకోవాలి అని చెప్పేది. తను ఎవ్వరితోనూ మాట్లాడడానికి వీలే లేదు. ఎవరితో అన్నా మాట్లాడితే కోపంగా చూసేదావిడ. పక్కింటి వాళ్లతో కూడా అస్సలు మాట్లాడకూడదు, వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. పెళ్ళైన అమ్మాయి ఎలా ఉండాలో ఒక్క లక్షణం కూడా నీ దగ్గర లేదు, సరిగ్గా అన్నీ నేర్చుకో అని చెబుతూ ఉండేది ఎప్పుడు. మానస ప్రతిరోజు అత్తగారిని ప్రతి విషయంలోనూ క్షమాపణలు అడుగుతూనే ఉండేది. రోజు ఇంటి పనులు చేయడంతోనే తన రోజు గడిచిపోతూ ఉండేది. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళ ఫిర్యాదులని ఓపికతో వినాలి. మీ అమ్మ బ్రతుకుండుంటే మీ అమ్మ నీకు ఇవన్నీ నేర్పించేది. ఇంటి పనులు, వంట పనులు, ఆ మనుషులతో ఎలా ఉండాలో ఇవేవి నీకు తెలియదు. తల్లి లేని దానివి కదా, వీటన్నింటి గురించి నీకెలా తెలుస్తాయిలే అంటూ అవమానకరంగా మాట్లాడుతూ ఉండేవారు. మానసకి ఒకరోజు తన అన్నయ్య చాలా గుర్తుకొచ్చాడు. మానసకి వినయ్తో మాట్లాడాలని చాలా ఆశగా అనిపించింది. మానస తన భర్త దగ్గరకు వెళ్ళి, ఏమండి, నాకు మా అన్నయ్యతో మాట్లాడాలనుంది, ఒక్కసారి ఫోన్లో అయినా మా అన్నయ్యతో నేను మాట్లాడతాను అని అడిగినప్పుడు, ఇప్పుడు నీకు పెళ్ళైపోయింది, మీ అన్నయ్యతో ఆ ఇంటితో నీకు పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి, ఇక నుంచి మీ అన్నయ్యతో మాట్లాడడం నువ్వు మానేయాలి అని అన్నాడు హేమంత్. నువ్వు ఈ ఇంటి మీద శ్రద్ధ వహించు, ఎప్పుడూ నీ పుట్టింటి గురించే ఆలోచించకుండా అని హేమంత్ చెప్పినప్పుడు మానస నిశ్శబ్దంగా తన గదిలోకి వచ్చేసింది. తను తన మంచం మీద పడుకుని ఉంది. మానస ఆ ఇంట్లో అడుగుపెట్టి 3 నెలలు గడిచింది. ప్రతి ఒక్కళ్ళ ఆజ్ఞలు, అభ్యర్థనలు నిశ్శబ్దంగా వినడం ద్వారానే ఈ 3 నెలలు గడిచిపోయాయి. మానసని ఆ ఇంట్లో మనిషిని అలాగా కూడా ఎవ్వరూ చూడడం లేదు. నేను చెప్పినట్టు వినకపోతే నీకు విడాకులిస్తాను అంటూ హేమంత్ మానసని బెదిరిస్తూనే ఉండేవాడు. ఇవన్నీ ఆలోచించుకుంటూనే ఉంది మానస. ఒకరోజు హేమంత్ మానసని షాపింగ్ కోసం బయటకు తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు. కానీ సాయంత్రం హేమంత్ తన స్నేహితులతో ఇంటికొచ్చినప్పుడు మానస హేమంత్తో, ఏమండి, మీరు నన్ను షాపింగ్కి తీసుకెళ్తానన్నారు కదా, అందుకోసం మీకోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను అని చెప్పినప్పుడు హేమంత్ కోపంగా, నిన్ను షాపింగ్లకు తిప్పేంత టైం నా దగ్గర లేదు, అయినా నా టైం అంతా నీకోసం నేను వేస్ట్ చేసుకోలేను అని చెప్పినప్పుడు మానస మౌనంగా ఉంది. మరుసటి రోజు మానస ఇంటిని శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు తన భర్త హేమంత్ బిగ్గరగా అరిచాడు. మానస పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వెళ్ళింది. వెంటనే హేమంత్, నీ మొబైల్ ఫోన్ చాలాసేపటి నుంచి మోగుతూనే ఉంది,
ఎవరో తెలియని నెంబర్ నుంచి మళ్ళీ మళ్ళీ నీకు కాల్ వస్తూనే ఉంది అని అనగానే మానస, నాకేమీ తెలియదండి, నేను అసలు చూడనే లేదు, నేను పనిలో బిజీగా ఉన్నాను, అయినా ఈ నెంబర్ ఎవరిదో నాకు కూడా తెలియదు, ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అని అడగొచ్చు కదా, ఎవరు చేశారో తెలుస్తుంది అని మానస అనగానే హేమంత్ మానసని లాగిపెట్టి చంపదెబ్బ కొట్టాడు. నువ్వు నీ నోటిని అదుపులో ఉంచుకో, నేను నీ మాటల్ని అస్సలు నమ్మను. నేను ఆఫీస్కు వెళ్ళిపోయాక నువ్వు ఎవరెవరితో మాట్లాడుతున్నావో, నువ్వు పెళ్లికి ముందు ఎవరెవరితో సంబంధాలు కలిగి ఉన్నావో ఎవరికి తెలుసు అంటూ నోటికొచ్చినట్టుగా మాట్లాడాడు. అయినా మానస ఫోన్లో ఇన్కమింగ్ కాల్స్ మాత్రమే ఉంది, అవుట్ గోయింగ్ కాల్స్ లేదు. అయినా సరే హేమంత్ తన క్యారెక్టర్ని అవమానించి, నాకు వెంటనే నీ నుంచి విడాకులు కావాలి, నీ ఇలాంటి దాంతో నేను కాపురం చేయలేను, నేను విడాకుల పేపర్లు రెడీ చేసి సంతకం పెట్టి నీకు పంపిస్తాను, నువ్వు వాటి మీద సంతకాలు పెట్టు చాలు, నువ్వు వెంటనే ఇంటి నుంచి వెళ్ళిపో అని చెప్పగానే మానస హేమంత్ ముందు చేతులు జోడించి ఏడవడం ప్రారంభించింది. దయచేసి మీరు ఇలా చేయొద్దు, నేను మిమ్మల్ని విడిచిపెట్టాలని అనుకోవడం లేదు అనగానే హేమంత్, ఈ రోజు నీ గురించి నాకు బాగా తెలిసిపోయింది, నిన్ను విడిచిపెట్టడానికి నాకు ఒక కారణం దొరికింది అనగానే మానస ఏడుస్తూ చేతులు జోడించి అభ్యర్థిస్తూనే ఉంది. 3 నెలలు కూడా కాకుండానే మానసకు విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు హేమంత్. ఆ ఇంటి తలుపులు తన కోసం మూసివేయబడ్డాయి. హేమంత్ తనని మెడపట్టి గెంటేస్తూ ఉంటే ఆ ఇంట్లో ఎవ్వరూ ఆపలేదు. వెంటనే మానస ఏడుస్తూ ఆటో ఎక్కి నేరుగా తన అన్నయ్య ఇంటికి చేరుకున్నప్పుడు తన వదిన తలుపులు తెరిచింది. స్పందన ఆశ్చర్యమైన కళ్ళతో మానస వైపు చూసింది. వెంటనే మానస ఏడవడం మొదలుపెట్టింది. అక్కడ జరిగిన విషయం అంతా మానస స్పందనతో చెప్పినప్పుడు లోపల నుంచి వినయ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. తన చెల్లెలు చెబుతున్న మాటలన్నీ వినయ్ అక్కడే కూర్చుని విన్నాడు. కానీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. నా భర్త నన్ను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు, నాకు త్వరలోనే విడాకుల పేపర్లు కూడా పంపిస్తాను అని చెప్పాడు అని మానస చెప్పినప్పుడు వినయ్, స్పందన మానసని ఓదార్చారు. భార్యాభర్తల మధ్య ఇలాంటి చిన్న చిన్న గొడవలు మామూలుగానే జరుగుతూ ఉంటాయి. 2 రోజులు గడిస్తే నీ కోసం వెతుక్కుంటూ వస్తాడు మీ ఆయన, నువ్వు ఏమి భయపడకు అని ధైర్యం కూడా చెప్పారు. కానీ ఆ తర్వాత రోజే హేమంత్ చెప్పినట్టుగానే విడాకుల పేపర్లు ఇంటికి పంపించాడు. ఆ విడాకుల పేపర్లు ఇంటికి రాగానే మానస ఆశ్చర్యపోయింది. ఆ పేపర్ల మీద హేమంత్ సంతకం కూడా ఉంది. వినయ్ కూడా కోపంగా, మానస నువ్వు కూడా ఆ పేపర్ల మీద సంతకాలు పెట్టేసేయి, ఇలాంటి భర్త నీకు అవసరం లేదు. ఇంత మొండిగా ఉంటే మనం మాత్రం ఏం చేయగలం? మీ అన్నయ్య ఇప్పుడు బ్రతికే ఉన్నాడు, నువ్వు అలాంటి మనుషులతో బ్రతకాల్సిన అవసరం లేదు. నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, ఇది నీ ఇల్లు, ఈ ఇంట్లో నీకు సర్వ హక్కులు ఉన్నాయి, నీ బాధ్యత నాది అని చెప్పాడు. ఆ తర్వాత రోజు నుంచే స్పందన కూడా మానసకి ఇంటి పనులన్నీ చెప్పడం మొదలుపెట్టింది. నువ్వు అత్తారింటికి వెళ్ళి చుట్టపు చూపుగా ఏం పుట్టింటికి రాలేదు, నువ్వింక ఈ ఇంటికి అతిథివి కాదు, కాబట్టి ఇక విశ్రాంతి తీసుకోవడాలు మానేసి ఇంటి పనులు చేయడం మొదలుపెట్టు అని చెప్పింది స్పందన. తన వదినకి తను ఇంటికి రావడం ఇష్టం లేదని మానసకి ముందే తెలుసు. కానీ తనకి తన అన్నయ్య తప్ప ఇంకెవ్వరూ లేరు, తను ఇంకెక్కడికి వెళ్ళగలుగుతుంది? మానస రోజంతా ఇంటి పనులతో బిజీగా ఉండేది. ఒకరోజు మానస వంటగదిలో పనిచేస్తూ ఉన్నప్పుడు తన గదిలో తన అన్నయ్య ఫోన్ మాట్లాడుతున్న మాటలన్నీ తనకు వినబడుతూ ఉన్నాయి. వినయ్ ఎవరితోనో మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అని మాట్లాడడం మానస వింది. ఆ మాటలు విన్న మానస చాలా కలత చెందింది. వెంటనే వినయ్ ఫోన్ పెట్టేసినప్పుడు మానస అక్కడికి వెళ్ళి, అన్నయ్య నువ్వు ఏ విషయంలో ఆందోళన చెందుతున్నావు అని అడగగానే వినయ్ చిరునవ్వుతో ఏమీ లేదమ్మా అని చెప్పాడు. నువ్వేం భయపడొద్దు, అంతా బాగానే ఉంది అని చెప్పాడు వినయ్. మానస మళ్ళీ మళ్ళీ అడిగినప్పుడు ఆ తర్వాత వినయ్ తన ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదని, ఆఫీస్లో పనులు సరిగ్గా జరగడం లేదని, జీతం తక్కువ వస్తుందని, దీని కారణంగానే ఇంట్లో ఖర్చులు భరించలేక 10,000 అప్పుగా తీసుకున్నానని, కానీ భయపడాల్సిన విషయం ఏమీ లేదు అని, అంతా బాగానే ఉంటుందని తను చెప్పాడు. అప్పుడు మానస, అన్నయ్య నేను కూడా ఏదైనా ఉద్యోగం చూసుకుని ఇప్పుడు ఇక ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నాను అని వినయ్తో చెప్పింది. మానస మరుసటి రోజే వార్తాపత్రికలో ఉద్యోగ ప్రకటనలు చూసి ఉద్యోగం కోసం అప్లై చేసుకుంది. మరుసటి రోజు మానసని ఇంటర్వ్యూ కోసం పిలిచారు.
ఆ ఇంటర్వ్యూలో మానస సెలెక్ట్ అయ్యింది. మానసకి ఉద్యోగం దొరకగానే తన అన్నయ్య దగ్గరకు వచ్చి, అన్నయ్య, నేను ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాను, నేను ఆ జాబ్కి సెలెక్ట్ అయ్యాను అని చెప్పినప్పుడు వెంటనే వినయ్, అయినా నీకు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముందమ్మా, నేను ఉద్యోగం చేస్తున్నాను కదా, నువ్వు అంతలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు నా ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది అని చెప్పాడు వినయ్. వెంటనే మానస, అన్నయ్య, నేను మొదటి నుంచే ఉద్యోగం చేయాలని ఆశపడ్డాను, కానీ మీరు నాకు పెళ్లి చేసేశారు, ఇప్పుడైనా నన్ను ఉద్యోగం చేయనివన్నయ్యా అని మానస అన్నప్పుడు మానస వదిన స్పందన అక్కడికొచ్చి, నువ్వు ఉద్యోగానికి వెళితే ఇంటి పనుల నుంచి తప్పించుకోవచ్చు అని అనుకోవద్దు, నువ్వు ఇంటి పనులన్నీ చేస్తేనే ఉద్యోగానికి వెళ్ళగలుగుతావు అని చెప్పగానే, మానస నువ్వేం భయపడకొద్దినా, నేను ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రం రాగానే ఇంటి పనులన్నీ చేస్తాను, ఉదయం కూడా పనులు చేసే వెళతాను అని చెప్పింది. మరుసటి రోజు ఉదయం ఇంట్లో పనులన్నీ చేసి సమయానికి ఆఫీస్కి చేరుకుంది. అది తనకి ఉద్యోగంలో మొదటి రోజు. మానస చాలా వర్క్ చేయాల్సి వచ్చింది. ఆ రోజంతా చాలా బాగా గడిచిపోయింది మానసకి. తన ఇంటికి వచ్చి బట్టలు మార్చుకున్నప్పుడు తనకి చాలా అలసటగా అనిపించింది. తను వంటగదిలోకి వెళ్ళి మంచినీళ్ళ కోసం వెళ్ళినప్పుడు తన వదిన స్పందన తన గదిలో పడుకుని, నాకు తలనొప్పిగా ఉంది, నువ్వు ఇంత ఆలస్యంగా వచ్చావేంటి, ఇంట్లో వంట చేయాలి, పాత్రలు శుభ్రం చేయాలి, ఈ పనులన్నీ ఎవరు చేస్తారు అంటూ అరుస్తూ ఉంది. ఉదయం తన అన్నయ్య ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి స్పందన ఏ పని చేయలేదు. పనులన్నీ మానస మీదే వదిలేసింది. 1 నెల అలా గడిచిపోయింది. మానసకి మొదటి జీతం రాగానే మానస తన అన్నయ్యతో, అన్నయ్య, నేను ఈ నెలలో గ్యాస్ బిల్లు, కరెంటు బిల్లు పే చేస్తాను, ప్రతి నెల నేనే పే చేస్తాను అని చెప్పింది. మానస, నీకు చాలా ఖర్చులుంటాయి కదా, నీ జీతం డబ్బులు నీ దగ్గరే ఉంచుకో అని వినయ్ చెప్పినప్పుడు, లేదన్నయ్య, నా ఖర్చుల కోసం కొంత డబ్బు ఉంచుకుంటానులే అని చెప్పింది మానస. తను నెల నెల జీతంలో నుంచి సేవ్ చేసి తన అన్నయ్య తీసుకున్న 10,000 రూపాయల అప్పును కూడా తీర్చేసింది. వినయ్ చాలా సంతోషించాడు. అతను మానసను చూసి చాలా గర్వపడ్డం మొదలుపెట్టాడు. మానస ఆఫీస్ నుంచి వచ్చేసరికి తన వదిన మంచం మీద పడుకొని, నాకు ఒంట్లో బాగోలేదు అని, అన్ని పనులు నువ్వే చెయ్యాలి అని చెప్పడం మొదలుపెట్టింది. నిశ్శబ్దంగా తను బట్టలు మార్చుకుని ఇంటి పనుల్లో నిమగ్నమయ్యేది. ఇంటి పనులన్నీ చేయడం, ఆఫీస్కి వెళ్ళడం, ఆఫీస్ నుంచి వచ్చాక మళ్ళీ ఇంటి పనులు చేయడం, ఇదే మానసకి దినచర్యగా మారింది. మానసకి కనీసం విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయం లేదు. ఇంటి పనులన్నింటితోనే తనకు అర్ధరాత్రి అయిపోతుంది. ఉదయం 4 గంటలకి మళ్ళీ లేచి పనులన్నీ చేసి ఆఫీస్కి వెళ్ళాలి. అన్నీ రెడీ అయ్యాక తన వదిన తినడానికి మాత్రమే టేబుల్ దగ్గరకు వస్తుంది. మానస చేసిన వంటకాలన్నింటినీ వినయ్ చాలా పొగుడుతూ తినేవాడు. తనకి జీతం వచ్చినప్పుడల్లా మానస గుండె సంతోషంతో కొట్టుకునేది. మానసకి జీతం వచ్చినప్పుడల్లా తన అన్నయ్య కోసం, వదిన కోసం ఏవైనా బహుమతులు కూడా తీసుకొచ్చేది. అయినా సరే స్పందన మానసని అవమానించే ఎలాంటి అవకాశాన్ని వదులుకునేది కాదు. కానీ స్పందన వినయ్తో మాత్రం, మీ చెల్లెలు ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి విశ్రాంతి తీసుకుంటూనే ఉంటుంది, నాకు పని ఒత్తిడి చాలా పెరిగిపోతుంది అని అప్పుడప్పుడు చెబుతూ ఉండేది. మానస మౌనంగా అన్నింటినీ భరించేది. ఆ రోజు ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. సాయంత్రం ఆఫీస్లో మానసకి చాలా లేట్ అయిపోయింది. ఆ రోజు సాయంత్రం మానస ఇంటికి వచ్చేసరికి స్పందన ఇంటి తలుపు దగ్గరే నుంచుని, ప్రతిరోజు ఇలా ఆలస్యంగానే ఇంటికి వస్తావా, మీ ఆఫీస్ రాత్రిపూట కూడా నడుస్తుందా ఏమిటి అని అడగగానే మానస వెంటనే, ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందొదినా, అందువల్లే నాకు ఆలస్యం అయిపోయింది, లేదంటే నేను రోజు తొందరగానే ఇంటికి వచ్చేస్తున్నాను కదా అని చెప్పగానే, సరే సరే సాకులు చెప్పింది చాలే, ముందు వంటగదిలోకి వెళ్ళు, అక్కడ కడగాల్సిన పాత్రలు, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అని చెప్పింది. ఆ రోజు రాత్రి మానసకి భోజనం చేయాలని కూడా అనిపించలేదు. ఇంటికొచ్చిన తర్వాత వినయ్ కూడా, ఈ రోజు ఆఫీస్లో ఎందుకు ఆలస్యమైంది మానస నీకు అని అడిగాడు. మరుసటి రోజు మానస వంటగదిలో టిఫిన్ రెడీ చేస్తూ ఉన్నప్పుడు తన కళ్ళల్లో కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. అదే సమయంలో మానస వదిన స్పందన మానస దగ్గరకు వచ్చి, నిన్నటి నుంచి నా బంగారు ఉంగరం కనిపించడం లేదు, అది నిన్న కూడా నా ఆల్మారాలోనే ఉంది, కానీ ఇప్పుడు అది కనిపించడం లేదు అంటూ మానస వైపు అనుమానంగా చూసింది. వెంటనే మానస, వదిన, మీరు సరిగ్గా వెతికారా, మీరు దాన్ని ఎక్కడైనా పెట్టి మర్చిపోయి ఉండొచ్చు అని అంది. వెంటనే స్పందన, నువ్వు నిన్న ఆఫీస్ నుంచి రాగానే
నీ గదిలోకి వెళ్ళి వంటగదిలో నుంచి బయటకు వస్తూ వస్తూ నా గదిలోకి వెళ్ళడం నేను చూశాను అని చెప్పగానే, మానస, వదినా, ఇలాంటి తప్పుడు నిందలు నా మీద ఆరోపిస్తున్నావా నువ్వు? అసలు నీ ఉద్దేశం ఏమిటి అని అడిగింది మానస. వెంటనే స్పందన, నీకేమైనా డబ్బులు అవసరం ఉందేమో, అందుకోసమే నా ఉంగరం తీసుకున్నావేమో అని నేను అనుకున్నాను అని చెప్పినప్పుడు మానస మౌనంగా ఉంది. సాయంత్రం అన్నయ్య ఆఫీస్ నుంచి రాగానే ఈ విషయం గురించి నేను అన్నయ్యతోనే మాట్లాడతాను అని అనుకుంది మానస. సాయంత్రం వినయ్ ఇంటికి వచ్చినప్పుడు మానస ఈ విషయం గురించి తన అన్నయ్యతో చెప్పింది. వెంటనే వినయ్కి చాలా కోపం వచ్చింది. స్పందనని పిలిచి, నా చెల్లెల మీద ఇలాంటి నిందలు వేయడానికి నీకెంత ధైర్యం అని అడిగాడు. అప్పుడు వినయ్ ముఖం ఎర్రగా మారిపోయింది. తన కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. వినయ్కి చాలా కోపంగా ఉంది. వెంటనే స్పందన, మీ చెల్లెలు నిన్న సాయంత్రం నా గదిలోకి వెళ్ళింది. అప్పటి నుంచే నా ఉంగరం కనిపించడం లేదు. ఖచ్చితంగా ఉంగరం తన గదిలోనే ఉండుంటుంది, తనే తీసుంటుంది అని చెప్పగానే వినయ్ కోపంగా, నువ్వు మొన్న నీ నగలన్నీ బీరువాలో దాచిపెట్టావు కదా, అక్కడే ఆ లాకర్లోనే ఈ ఉంగరం కూడా ఉండుంటుంది. కావాలంటే నేను ఇప్పుడే నా చెల్లెల గదిలో వెతికొస్తాను అంటూ మానస గదిలోకి వెళ్ళాడు. కానీ తిరిగొచ్చేటప్పుడు తను ఇబ్బంది పడుతూ వచ్చాడు. తన అన్నయ్య చేతిలో ఆ ఉంగరాన్ని చూసినప్పుడు మానస కూడా షాక్ అయిపోయింది. ఆ తర్వాత రోజు నుంచి ఆ ఇంట్లో నిశ్శబ్దమే నెలకొంది. మానస మౌనంగా ఆఫీస్కు వెళ్ళి రావడం, ఇంటి పనులన్నీ చేయడం చేస్తోంది. మానస, వినయ్ కూడా ఎక్కువగా మాట్లాడుకోవడం లేదు. ఆ తర్వాత ఒకరోజు మానస ఆఫీస్కి వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు ఒక కారు తనని ఫాలో చేయడం గమనించింది. తను చాలా భయపడిపోయింది. తను ఆటోలో వెళుతున్నప్పుడు ఆ కారు తన వెనకాలే వస్తుంది. ఆ తర్వాత రోజు తన బస్సులో వెళుతున్నా కూడా ఆ కారు తన బస్సు వెనకాలే ఉంది. మానస భయపడిపోయి ఆ కారు గురించి సెక్యూరిటీ అతనితో చెప్పి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయించమని చెప్పినప్పుడు ఆ కారులో 2 వ్యక్తులు ఉన్నారని, ఆ ఇద్దరూ చాలా రోజుల నుంచి మానసని ఫాలో చేస్తున్నారు అన్న విషయం తెలిసింది. ఆ తర్వాత రోజు మానస ఆఫీస్కి తన ఇంటి నుంచి మార్కెట్లో గుండా ఉన్న షార్ట్ కట్లో నడుచుకుంటూ వెళ్ళడం మొదలుపెట్టింది. అప్పుడు కూడా ఆ కారు మానసని ఫాలో చేస్తూనే ఉంది. మానసకి ఒక్కసారిగా చాలా భయంగా అనిపించింది. ఎవరు వాళ్ళు, ఎవరు తనని ఎందుకు ఫాలో చేస్తున్నారు అని మానస ఆలోచించడం మొదలుపెట్టింది. ఆఫీస్లో కూడా మానస సరిగ్గా వర్క్ చేయలేకపోతుంది. చాలా రోజుల నుంచి తనని ఎవరు ఫాలో చేస్తున్నారు, అసలు ఎందుకు ఫాలో చేస్తున్నారో అర్థం కాక మానసకి పిచ్చెక్కిపోతుంది. ఆఫీస్లో వర్క్ మీద దృష్టి పెట్టలేకపోతుంది. ఆ రోజు మానస మేనేజర్ మానసని తన క్యాబిన్లోకి పిలిచి, మానస, నువ్వు చాలా రోజుల నుంచి నీ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావు. ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రాజెక్టు. ముందులో నీ వర్క్ చూసి ఈ ప్రాజెక్ట్లో నిన్ను ఇన్క్లూడ్ చేశాము. కానీ ఇప్పుడు నీ పర్ఫార్మెన్స్ అస్సలు బాగోలేదు. నీ పర్ఫార్మెన్స్ ఇలాగే గనుక ఉంటే నేను నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తాను. ఆ విషయం గుర్తుపెట్టుకుని వర్క్ చెయ్యి అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. ఆ రోజు రాత్రి మానస నడుచుకుంటూ ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అంతేకాకుండా ఆ కారు కూడా తనని ఫాలో చేస్తూ ఉంది. ఆ కారుని తప్పించుకుంటూ చాలా కష్టం మీద ఇంటికి చేరుకుంది మానస. అప్పుడేకే తన అన్నయ్య, వదిన తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తన అన్నయ్య వినయ్ మానసతో, మానస, ఎందుకు ఇంత లేట్ అయింది? మీ వదిన చెప్తే ఏమో అనుకున్నాను. ఆఫీస్ నుంచి నువ్వు ఇంత ఆలస్యంగా వస్తున్నావా అని అన్నాడు. ఆ మాటలకి మానసకి చాలా బాధగా అనిపించింది. కానీ మానస ముఖంలోకి చూసిన తన అన్నయ్య, మానస, నీ ముఖం ఏంటి అంత డల్గా ఉంది? ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లమా? వర్క్ ఏమైనా ఎక్కువైందా? లేదంటే ఏదైనా ఇబ్బంది ఉందా? ఏమున్నా నాతో చెప్పమ్మా అని అడిగాడు. తనని ఎవరో ఫాలో చేస్తున్నారు అన్న విషయం తన అన్నయ్యకి చెప్పి విషయాన్ని కాంప్లికేట్ చేసుకోవడం ఇష్టం లేక, మానస, ఏం లేదన్నయ్య, నేను బాగానే ఉన్నాను. నాకేదైనా ఇబ్బంది వస్తే ఖచ్చితంగా నీతోనే చెప్తాను అని చెప్పింది మానస. మానస తర్వాత రోజు ఆఫీస్కి సెలవు పెట్టి ఆ కారు గురించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అని అనుకుంది. ఆ కారుకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ అంతా సెక్యూరిటీ గార్డు తనకి పెన్డ్రైవ్లో ఎక్కించిస్తానన్నాడు. అందుకోసమే లీవ్ పెట్టకుండానే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఆఫీస్కి వెళ్ళగానే సెక్యూరిటీ రూమ్ దగ్గర ఆగి సీసీటీవీ ఫుటేజ్ గురించి అడిగింది. మేడం, సాయంత్రం మీరు వచ్చేసరికి ఫుటేజ్ రెడీగా ఉంటుంది అని చెప్పాడు అతను. మెల్లగా ఆఫీస్లోకి వెళ్ళిపోయింది.
సాయంత్రం 1 గంట ముందుగానే పర్మిషన్ తీసుకొని సెక్యూరిటీ రూమ్ దగ్గరకు వచ్చింది మానస. మానస అక్కడికి వచ్చేసరికి సెక్యూరిటీ గార్డు సెక్యూరిటీ రూమ్లో లేడు. అతను ఎక్కడికి వెళ్ళారో తెలియదు. కాసేపు చూసిన తర్వాత మానసకి చాలా తలనొప్పిగా ఉండడంతో ఇంటికి వెళ్ళిపోయి కాసేపు పడుకుందామని మెల్లగా ఇంటి దారి పట్టింది. అప్పుడే మళ్ళీ తనని ఫాలో చేసే కారు వెనకగా వచ్చింది. గబగబా నడుచుకుంటూ ముందుకు వెళుతుంది మానస. ఒక నిర్మానుష్య ప్రాంతం రాగానే ఎవ్వరూ లేని సమయం చూసుకొని ఆ కారు మానస పక్కగా వచ్చి ఆగింది. ఆ కారులోని వ్యక్తులు కిందకి దిగి మానసని కారు వెనక సీట్లో పడేసి కారు లాక్ చేసి కారుని స్పీడ్గా నడిపించడం మొదలుపెట్టారు. ఆ కారు ఒక హోటల్ దగ్గర ఆగింది. వాళ్ళు మానసని బలవంతంగా కత్తి చూపించి మరీ హోటల్ రూమ్లోకి తీసుకెళ్లారు. మానసకి చాలా భయంగా అనిపించింది. మానసని ఆ రూమ్లో బంధించారు. మానసకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. తన అరుపులు కూడా ఆ గది దాటి బయటకు వెళ్లడం లేదు. మానస చాలా అరుస్తూనే ఉంది. మానసకి ఎలా తప్పించుకోవాలో కూడా తెలియడం లేదు. తను ఆఫీస్ నుంచి ఇంకా ఇంటికి రాలేదని తన అన్నయ్య ఎంత కంగారు పడతాడోనని మానస ఆలోచిస్తూ భయపడుతూ ఉంది. తన వదిన ఎంత రాద్ధాంతం చేస్తుందోనని మానస హృదయం అంతా భయంతో నిండిపోయింది. చాలాసేపటి తర్వాత గది తలుపులు తెరుచుకుంటున్న శబ్దం విని మానస తలుపు వెనకాలే నిలబడింది. ఆ తలుపులో నుంచి తనని కిడ్నాప్ చేసిన వ్యక్తులు లోపలికి రాగానే ఆ తలుపులో నుంచే తప్పించుకొని మానస బయటికి పారిపోయింది. పరిగెత్తుకుంటూ తన ఇంటికి చేరుకుంది. తన చున్నీ కూడా ఆ రూమ్లోనే ఎక్కడో పడిపోయింది. చున్నీ లేకుండా వాళ్ళంతా చెమటలతో తడిసిపోయి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చిన మానసని చూసి తన అన్నయ్య వదిన నోటికొచ్చినట్టు మాట్లాడారు. మానసని ఇంటి నుంచి తరిమేయాలనే తన వదినే ఈ కిడ్నాపర్స్ని ఏర్పాటు చేసింది. ఆ కిడ్నాపర్ కూడా ఎవరో కాదు, మానస భర్త హేమంతే. తనని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని హేమంత్తో చేతులు కలిపి ఇద్దరూ కలిసి ఈ ప్లాన్ వేశారు. తన అన్నయ్యకి హోటల్లో తనని రెడ్ హ్యాండెడ్గా పట్టించి అసహ్యం కల్పించి ఇంటి నుంచి గెంటేయాలని ప్లాన్ చేసింది. మానస ఒక అబ్బాయితో కలిసి హోటల్ రూమ్లోకి వెళుతున్న వీడియో ఆల్రెడీ వినయ్ ఫోన్కి సెండ్ చేశారు వాళ్ళు. వినయ్ ఆ వీడియోని చూసి కోపంగా మానస మీద లేనిపోని నిందల్ని ఆరోపించాడు. ఇంకా స్పందనకి అవకాశం దొరికింది. స్పందన మానసని నోటికొచ్చినట్టు మాట్లాడి ఇంటి నుంచి రోడ్డు మీదకి గెంటేసింది. తన వస్తువులన్నింటినీ కూడా బయటకు విసిరేసింది. మానస ఎంత బ్రతిమాలుతున్నా కూడా తన అన్నయ్య మానస మాటల్ని అస్సలు పట్టించుకోలేదు. తనని ఎవరో కిడ్నాప్ చేశారని, హోటల్ రూమ్లో బంధించారని, బలవంతంగా హోటల్ రూమ్కి తీసుకెళ్లారని ఎంత చెబుతున్నా కూడా తన అన్నయ్య వినలేదు. మానస బ్యాగ్ తగిలించుకుని చీకట్లో ఏడుస్తూ వెళుతూ ఉంది. చాలా దూరం వెళ్ళిన తర్వాత మానస ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఒక బెంచ్ మీద కూర్చొని పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక ఏడుస్తూ ఉంది. తను ఇంకా ఎలా బ్రతకాలి? నిలువ నీడ కూడా లేదు. తనని ఎంతగానో ప్రేమించే తన అన్నయ్య ఈ రోజు తనకి అండగా నిలబడలేదు. ఇప్పుడు తనకి ఇంకా ఎవరు సహాయం చేస్తారు, ఎవరు అండగా నిలబడతారు అని ఆలోచిస్తూనే ఉంది మానస. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి 3 నెలలకే పెటాకులైపోయింది. కన్న తల్లిలా చూసుకుంటుంది అని భావించిన వదిన తన నిస్సహాయతను ఆసరాగా తీసుకొని తనని ఆ ఇంటికి పర్మనెంట్ పని మనిషిగా మార్చేసింది. అయినా కూడా తన కసి తీరక తన అన్నయ్య నుంచి తనని దూరం చేసేసింది. ఇప్పుడు ఇంకా నేను ఎవ్వరూ లేకుండా ఈ రోడ్ల మీద దౌర్భాగ్యకరమైన జీవితాన్ని ఎలా గడపాలి అని ఆలోచిస్తూ ఉంది మానస. అప్పుడే తనకి ధీరజ్ కనిపించాడు. ధీరజ్ ఎవరో కాదు, మానసకి కాలేజీలో క్లాస్మేట్. అంతేకాకుండా ధీరజ్ మానసని చదువుకునే రోజుల్లో ఇష్టపడ్డాడు కూడా. కానీ ఆ విషయం మానసతో చెప్పలేదు. చదువైపోగానే చెబుదాం అనుకున్నాడు. అంతలోపే ఇంట్లో వాళ్ళు తనకి హేమంత్ సంబంధం రావడంతో పెళ్లి చేసేశారు. కొన్ని రోజుల క్రితమే మానస ఇబ్బందుల్లో ఉందని తెలిసి చాలా రోజుల నుంచి ధీరజ్ కూడా మానసని ఫాలో అవుతూ ఉన్నాడు. మానస కిడ్నాప్ అయినప్పుడు కూడా తను ఆ హోటల్ దగ్గరకు వెళ్ళాడు. హోటల్ రూమ్లో మానసకు సంబంధించిన ఐడి కార్డు, మానస చున్నీ, మానస్ పర్సు పడిపోవడంతో అవన్నీ తీసుకొచ్చి మానసకి ఇచ్చాడు. ఆ తరువాత మానసని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో తనని ఎవరో కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని, రోజు కారులో ఫాలో అవుతున్నారని, తనని కిడ్నాప్ చేసి హోటల్ రూమ్లో బంధించారని, తను ఎలాగోలా తప్పించుకొని పారిపోయిందని మానసతో కంప్లైంట్ ఇప్పించాడు.
మానసని ధీరజ్ ఆ రాత్రి తన ఇంటికి తీసుకెళ్లాడు. తన తల్లిదండ్రులిద్దరికీ మానసని పరిచయం చేశాడు. మానసకి అండగా నిలబడతానని మాట కూడా ఇచ్చాడు. ఆ తర్వాత రోజు ఆఫీస్ సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి సీసీ ఫుటేజ్ కూడా తీసుకొని పోలీసులకు ఇచ్చారు. ఆ ఫుటేజ్ ఆధారంగా కిడ్నాప్ చేసింది హేమంతేనని పోలీసులు హేమంత్ని అరెస్ట్ చేశారు. విడాకులు ఇచ్చేశాక కూడా మానస సంతోషంగా ఉండకూడదని, తనని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించిన హేమంత్కి శిక్ష పడింది. హేమంత్తో చేతులు కలిపి మానసని ఇబ్బంది పెట్టాలని చూసి ఇంటి నుంచి గెంటేయాలని చూసిన మానస వదిన స్పందనకి కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వినయ్ తన చెల్లెల్ని అపార్థం చేసుకున్నందుకు మానసకి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాడు. ధీరజ్ కాలేజీ రోజుల నుంచే మానసని ప్రేమించాడు. మానసకి పెళ్ళయిందని తెలిసి తను కూడా పెళ్లి చేసేసుకున్నాడు. ధీరజ్కి ఒక కూతురు కూడా పుట్టింది. ఆ తరువాత కొన్ని రోజులకే ధీరజ్ భార్య అనారోగ్యంతో చనిపోయింది. ఇప్పుడు ధీరజ్ నెలలు కూడా నిండని చంటిబిడ్డని చూసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ధీరజ్ మానసకి ఇష్టమైతే తనని పెళ్లి చేసుకోవాలి అని ఆశపడ్డాడు. మానసతో కూడా ఈ విషయం గురించి మాట్లాడాడు. మానస కూడా మనస్ఫూర్తిగా ధీరజ్ని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది. ధీరజ్కి భార్యగా, తన బిడ్డకి తల్లిగా తన కొత్త జీవితాన్ని మొదలు పెట్టింది మానస. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.